మెదక్ జిల్లా నర్సాపూర్ శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో ఈ రోజు మార్కండేయ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, మాజీ కౌన్సిలర్ సాంగసాని సురేష్, బుచ్చేష్ యాదవ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. మధ్యాహ్నం పద్మశాలి సంఘం తరపున అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఘనంగా అందరూ కూడా మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇది చాలా శుభశిష్టం. మార్కండేయని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే ఇవాళ మనం ఎన్ని మంచి మార్గాలలో నడుస్తున్నామో అందరూ తెలుసు. కాబట్టి సంఘటితం అనేది ఉన్నప్పుడే మనం అందరం ముందుకు పోతాం. నిజంగా కూడా అన్ని రంగాలలో, ఎందుకంటే ఈ మిషన్లు వచ్చిన తర్వాత చేనేత రంగం వెనుకబడ్డ తర్వాత పద్మశాలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. నేను రాజకీయాల జోలికి పోకుండా మనోళ్ళందరం సంఘటితంగా ఉండి మిగతా వ్యాపారాలలో ముందుకు పోవాలి. అందరూ కలిసికట్టు ఉండాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఈ క్యాలెండర్తో ఆవిష్కరించుకున్నప్పుడు మనం అందరం ఒక సంఘటితంగా మాట్లాడుకొని మనం ఏం చేద్దాం, మన కులవృత్తులన్నీ నిర్వీర్యమైనవి. ఇవాళ మనం ఏ రంగంలో ముందుకోవాలి, అన్ని రంగాలలో ముందుకు ప్రయత్నం చేయాలి. ఆ మార్కండేయుని ఆశీర్వాదాలు అందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.